This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విత్ యూ వాచింగ్ వి దడికి యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఎల్జీ సాఫ్ట్ నుంచి ఎప్పుడు కూడా బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అవుతుంది. 2024, 2025, ఇప్పుడు 2026 ఇయర్కి సంబంధించి ఇప్పుడు మనకి ఎల్జీ సాఫ్ట్ నుంచి మనకి చాలా రోజుల తర్వాత వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. హైరింగ్ లైవ్లో ఉంది. మీరు డైరెక్ట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా అసెస్మెంట్ మీరైతే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అందులో కనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకి రౌండ్స్ ఉంటాయి. అన్నీ కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే వన్స్ నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు అయితే అప్లై చేసిన తర్వాత చాలామంది కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. అంటే ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అనేసి కూడా అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అది హైర్ మీ అనే ఒక ప్లాట్ఫామ్లో మనకైతే స్పాట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కూడా హైర్ మీ నుంచే స్పాట్ అయిందన్నమాట. హైర్ మీలోని వాళ్ళకి కూడా సెపరేట్ కోర్స్ ఉంటాయి. ఆ యొక్క కోర్స్ అమౌంట్ చూసి అక్కడ అమౌంట్ ఏమైనా పే చేయలేమో అని అనుకుంటారు మీరు. అందుకే అది కాదు. అందుకే వీడియో ఎండ్ వరకు చూసంటే క్లియర్ కట్గా మీకు అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, మీకు చూపిస్తాను అంతా కూడా. ఓకే, బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మొత్తం అన్ని డిస్కస్ చేద్దాం. లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి లింక్డ్ఇన్ లోనే మనకైతే స్పాట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇచ్చారు. ఎల్జీ సాఫ్ట్ ఇండియా ఈజ్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ క్యాండిడేట్స్ టు జాయిన్ యాజ్ ఎ అసోసియేట్. చూడండి ఒకసారి, అసోసియేట్ మాన్యువల్ టెస్ట్ ఇంజనీరింగ్ ఇన్ బెంగళూరు లొకేషన్ అనమాట. ఓకే, గైస్ అసోసియేట్గా మీకు అయితే తీసుకుంటారు. ఇది మాన్యువల్ టెస్ట్, ఇది ఫ్రెషర్ రోల్ కాబట్టి మీకు ఏమీ ఎక్స్పీరియన్స్ ఏ ఉండాల్సిన అవసరం లేదు, గమనించండి. ఓకే, వర్క్ లొకేషన్ మనకైతే బెంగళూరు ఉంటుంది. ప్యాకేజ్ కూడా చాలా బాగుంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ స్ట్రీమ్స్ కూడా ఇచ్చారు. సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ అనేసి బిఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 70% త్రూ అవుట్ ది అకాడమిక్స్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇక చూడండి మనకి ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఎనలిటికల్ థింకింగ్, టెస్టింగ్ కాన్సెప్ట్స్, పైథాన్ ఆర్ జావా బేసిక్స్, ఎస్క్యూఎల్ ఫండమెంటల్స్ వస్తే సరిపోద్ది. మీకు ఏ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే చాలు ఈ ఒక పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి పోస్టర్ కూడా అయితే ప్రాపర్గా అయితే రిలీజ్ చేశారు గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ యాజ్ ఎ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్, ఎల్జీ సాఫ్ట్ ఇండియా అసోసియేట్ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ గా మనకి అయితే ఇస్తారన్నమాట. ఇక్కడ వాట్ యూ విల్ డూ, మీరు ఏం చేయాలి, మాన్యువల్ టెస్టింగ్ అయితే చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. చూడండి, సిస్టమ్ టెస్టింగ్ ఫర్ టీవీ, మనకి ఎల్జీకి టీవీ మానిటర్స్, డిస్ప్లే ఉంటాయి కదా, వాటికి మీరు అయితే సిస్టమ్ టెస్ట్ చేస్తారు. సర్టిఫికేషన్ టెస్టింగ్ ఫర్ టాటా ప్లే, ఎయిర్టెల్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ అండ్ మోర్ అని కూడా మెన్షన్ చేశారు. డిఫెక్ట్ ట్రాకింగ్ అండ్ క్వాలిటీ రిపోర్టింగ్ చేస్తారు. కొలాబరేట్ విత్ డెవలప్మెంట్ అండ్ సర్టిఫికేట్ టీమ్స్ అని మెన్షన్ చేశారు. ఎలిజిబిలిటీ గట్టారా బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ 2025, 2026 గ్రాడ్యుయేట్స్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఎంసీక్యూ ఉంటుంది, అసెస్మెంట్, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మేనేజర్ ఇంటర్వ్యూ తోటి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా కిందకు వచ్చేస్తే మనకు ఒక లింక్ ఇచ్చారు. డైరెక్ట్ లింక్ మనకి హైర్ మీ లింక్ మాట. హైర్ మీ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. ఎల్జీ సాఫ్ట్ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్. ఇక్కడ మొత్తం అనే డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఇలా పైకి వచ్చేసి ఇక్కడ టేక్ అసెస్మెంట్ అండ్ అప్లై ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అంతే తప్పించి దీని పక్కన ఫర్ కాలేజ్ ప్లేస్మెంట్ అసెస్మెంట్ సపోర్ట్ ఇది మాత్రం ఫిల్ చేయదు గైస్. ఎందుకంటే ఇది ఫిల్ చేశారనుకోండి ఏమవుతుందంటే మళ్ళీ ఆ యొక్క కాలేజ్కి సంబంధించి ఏమైనా కోర్సెస్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అందుకోసం టేక్ అసెస్మెంట్ అండ్ అప్లై మీకు ఇచ్చేస్తే ఈ యొక్క డీటెయిల్స్ వస్తే ఈ యొక్క డీటెయిల్స్ మీరు అయితే ప్రాపర్గా ఫిల్ చేయాల్సి వస్తుంది, గమనించండి గైస్. ఇక్కడ సబ్మిట్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకు ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ యొక్క డాష్ బోర్డ్ మనకైతే ఎలా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ డాష్ బోర్డ్ లో మీరు అప్లై చేసిన జాబ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. వన్స్ మీకు డాష్ బోర్డ్ లో ఇక్కడ చూడండి కస్టమ్ అసెస్మెంట్ కింద ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ అని ఉంటుంది, గమనించండి. ఇక్కడే చాలా మంది డౌట్ ఏంటంటే కస్టమ్ అసెస్మెంట్ లోకి వెళ్ళి అసెస్మెంట్ ఇచ్చేస్తుంటారు, అక్కడ మనీ అడుగుతుంటది అనమాట. అందుకే ఎంప్లాయబిలిటీ అసెస్మెంట్ లోని కింద డాష్ బోర్డ్ కింద మనకి ఇక్కడ టేక్ అసెస్మెంట్ ఉంటుంది కదా, ఈ టేక్ అసెస్మెంట్ మీద క్లిక్ చేసి మీరు అసెస్మెంట్ లో అయితే పార్టిసిపేట్ చేయండి గైస్. అందులో కనుక క్వాలిఫై అయితే మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ అయితే అవుతుంది. మీరు వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేశారు అండ్ ఫస్ట్ కామెంట్ చెక్ చేశారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వి ద టెకీ పేజ్ ఓపెన్ అవుతుంది. చూసి కన్ఫ్యూజ్ పడదు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ మనకి బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది. దాన్ని మీకు ఇచ్చిన తర్వాత యాక్చువల్ ఎల్జీ పేజ్కి అయితే రీడేట్ అయితే అవుతుంది. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే కింద కామెంట్ చేయండి. మంచి అప్డేట్ ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.